ఇప్పుడు ఏం చెప్తున్నారు, అసలు 0% నెయ్యి అది. ఓకే. సింథటిక్ రసాయనాలు పామాయిల్ లాంటివి కలిపి నెయ్యిలాగా సుగంధ వాసనలు వచ్చేలాగా నెయ్యిలాగా చేశారు. అసలు 0% నెయ్యి అనేది నిన్న ప్రెస్ మీట్లో కానీ సిట్లో కానీ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 0% నెయ్యి ఏఆర్ డైరీ పంపు ఉంటే మీరు 2 రకాల తప్పులు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఓకే, టెస్టింగ్ త్రూ అయిన దాంట్లో కూడా నెయ్యి లేనట్టే కదా. అంతే కదా మరి. వీళ్ళు అసలు నెయ్యి 0% అంటే టెస్టింగ్ పాస్ అయ్యి లోపలికి ఫస్ట్ టైం వెళ్ళిన ట్యాంకర్లో ఉన్నది కూడా నెయ్యి కాదు. అంతే కదా. అది కూడా టీటీఏపీఐఎంలోనే జరిగిందిగా. రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చింది కూడా నెయ్యి కాదు. దాన్ని అలౌ చేసింది మీరే. అర్థమైందా? అవును. నెక్స్ట్ ఎన్డీడీబీకి పంపిన శాంపిల్లో కూడా నెయ్యి లేదు. మరి వాళ్ళు నెయ్యి లేదని చెప్పలేదే, చెప్పలేదు కదా మరి. టెస్ట్ వాల్యూస్ వరకే చెప్పారు కదా. అంటే ఇన్ని రకాలుగా దొరికేస్తే వీళ్ళు ఏమనుకున్నారండి సార్, కేంద్రంలో ఉంది మనమే, రాష్ట్రంలో ఉంది మనమే అధికారంలో. ఒకప్పుడు సిబిఐని మన రాష్ట్రంలోకి రాకుండా జీవో పాస్ చేసాం. అవును. ఇప్పుడు పైన కింద మనమే కాబట్టి సిబిఐని అలో చేద్దాం. సిబిఐ అయినా సిట్ అయినా మన స్టేట్ గవర్నమెంట్ కమిటీ అయినా ఏదైనా మనవాళ్లే కదా, మనం ఏది చెబితే అది ఇస్తారనుకున్నారు. ఇంత ఊహించలే వాళ్ళు.